రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు పెట్టారని తన నిర్దోషిత్వాన్ని ఆమె నిరూపించుకుంటుందని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. ఢిల్లీలోని తిహార్ జైల్లో కల్వకుంట్ల కవితను పరామర్శించారు. కవిత పట్ల ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంట్లో ₹1 కూడా డబ్బు దొరకలేదని, అలాంటప్పుడు పీఎంఎల్ఏ చట్టం ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిపై మరొకలా సెలెక్టివ్ గా ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తిహార్ జైల్లో మా నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. మరి ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి.